అలాగే ఎక్కడైనా మిగతా చోట్లైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటారు, సోదర భావంతో మెలుగుతారు మిత్రపక్షాలతో. అది రెండవ లక్షణం. మరొక వైపున వచ్చేటప్పటికి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా కూడా. అంటే ప్రజలకి వ్యతిరేక ధోరణిలో కాకుండా ముందుకెళ్తుంది. ఈ మూడు పార్టీ లక్షణాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా గతంలో ముస్లిం ఎప్పీజ్మెంట్ అంటే ముస్లింల సంతుష్టీకరణ అనేది తప్పని బీజేపీ ఎన్నిసార్లు చెప్పినా బీజేపీకి మతోన్మాదం అని అంటగట్టి ముస్లింల సంతుష్టీకరణ, క్రైస్తవుల సంతుష్టీకరణ వైపు వెళ్ళినటువంటి పార్టీల వ్యవహార శైలి కారణంగా సంతుష్టీకరణ పెరిగి అసంతృప్తిని హిందువులకి వ్యాప్తి చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. వాటితో ఇవాళ రెచ్చిపోతున్న ఓవైసీ ఏమంటాడు? మా మతస్థురాలు పిఎం కావాలంటాడు, హిజాబ్ ధరించిన అమ్మాయి పిఎం కావాలంటాడు. ఏ హిందువు ఆ మాట అంటలా. ఎన్నుకునేటప్పుడు ఎవరినైనా ఇప్పుడు అబ్దుల్ కలాంని ఆయనకి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు? ముస్లిం అనినా కాదు కదా, సబ్జెక్టుని బట్టి. కానీ వీళ్ళు మతం ఆధారంగా గెలవాలంటున్నారు. ఇప్పుడు మతం ఆధారంగా మోడీకి ఓటేసామా? పరిపాలనా దక్షుడని వేశారు. జవహర్లాల్ నెహ్రూకి మతాధారంగా వేసామా? లేదే. కానీ ఇక్కడ నా మతం ఆధారంగా కావాలని చెప్పినోడు సెక్యులర్ ప్రభుత్వం అంటున్నాడు ఈ దేశంలో. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ వాద